మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఈరోజు వచ్చినటువంటి చాలా ముఖ్యమైన న్యూస్ ఆర్టికల్ అండి. ఒకసారి చూద్దాము. టీచర్ల నియామకాలకు కొత్త విధానం. మరి ఏంటా కొత్త విధానం అనేది పూర్తిగా చూసేద్దామండి. మరి వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మరి డిఎస్సి టాపర్లు కానీ కట్ ఆఫ్ కానీ మెరిట్ లిస్టులకు చెల్లు. డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టుకు చెల్లు. నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు. మరి రాష్ట్ర శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏర్పాట్లపై విద్యాశాఖ అయితే కసరత్తు చేసిందండి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఎడిషన్. పూర్తిగా చూసేద్దామండి. ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది, చూడండి మీరు. మరి డిఎస్సి టీచర్ల నియామకంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులు, ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని మార్కులు వరకు ఆగిపోతుందని కట్ ఆఫ్ ఇచ్చేవారు. ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు. జిల్లాలో అంటే ఇక్కడ అనంతపురం జిల్లాకండి, మరి మిత్రులు కూడా చూసుకుంటారు కదా, అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్తో విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయో ఇప్పటికే అభ్యర్థులకు తెలియలేదు. దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని, అప్పుడు ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు ఉండుంటే పోస్టు వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్కలు కట్టుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు కానీ మెరిట్ లిస్టులు కానీ కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు. కేవలం పోస్టులు కేటగిరీ ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించినటువంటి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపనున్నారు. మరి రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. మరి రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగించాలని, అందుకు తగిన ఏర్పాటు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు పంపారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని, ప్రతి కమిటీలోని ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు 16 కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 ఉన్నారు. అందులో ఒకరిని శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు. మరి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీఓ మంజునాథ్తో కూడిన బృందం జిల్లాలో డిఎస్సి ఖాళీల జాబితాను తీసుకువెళ్ళింది. దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు, శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు కానీ మెరిట్ లిస్టులు కానీ కట్ ఆఫ్ విడుదల చేయకుండానే అభ్యర్థులకు నేరుగా మెసేజ్ రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికెట్ పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండడంపై అధికారులు, అభ్యర్థుల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతుందండి. మరి ఇంత భయంకరమైనటువంటి న్యూస్ అండి ఇది. మరి అభ్యర్థుల మనోభావాలకు టారెత్తిపోతాయి. మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నది నిజంగా క్లారిటీగా తెలియదు. మెసేజ్ వెళ్ళిపోవడమే. లాస్ట్ టైం మనం చూసాము, సచివాలయంలో కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరిగింది. అక్కడ కట్ ఆఫ్ కానీ మెరిట్ కానీ ఎక్కడా లేదు. డైరెక్ట్గా వెళ్ళి మెసేజ్ వస్తే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్లో జాయిన్ అయిపోయారు, అంతే. సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఒక మెరిట్ లిస్ట్ ఉంటుంది, ఒక రోస్టర్ లిస్ట్ ఉంటుంది, ఒక సెలెక్టెడ్ లిస్ట్ ఉంటుంది, కట్ ఆఫ్ ఉంటుంది. ఇదంతా ఒక ప్రామాణికమైన పద్ధతి. ఆ పద్ధతులందరినీ కూడా తొంగలో తొక్కి ఒక కొత్త నూతన వరవడిని తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయము. మరి మెరిట్ లిస్ట్ వచ్చి ఉంటే మన ముందు ఎంతమంది ఉన్నారు అన్నది మనం లెక్క కట్టుకొని, పేపర్లో ఎడిషన్లో చూపించినట్టు అన్ని కూడా లెక్క కట్టుకొని మన ముందు ఎంతమంది ఉన్నారు, మనకు వస్తుందా రాదా అనేది ఒక ఉజ్జాయింపుగా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండానే చేస్తున్నారు. మరి అలాగని చెప్పి ప్రాబ్లం అంటే
ఈ పోస్టులను అమ్ముకుంటారంటే అది లేదండి. పోస్టులు అమ్ముకోవడం ప్రసక్తే లేదు. అటువంటి క్యాడర్కి చెందదు ఈ డిఎస్సిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకి. కాబట్టి మిత్రులారా, మరి రానున్న రోజుల్లో ఎటువంటి మార్పులకి దారితీస్తాయో తెలీదు. మరి మనందరం కూడా ధైర్యంగా కాల్ సెంటర్కి ఫోన్ చేయండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కాల్ చేస్తున్నారు. కాబట్టి అందరి నుంచి ఒక నిరసనగా ఒక కాల్స్ అయితే చేయండి. మనమంతగానే మెరిట్ ప్రకటిస్తేనే మనకు తెలుస్తుంది, సెలక్షన్స్ ప్రకటిస్తేనే తెలుస్తుంది, టాపర్లు ఎవరైతే తెలిస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, దాన్ని మనము ఎంకరేజ్ చేస్తూ మనం కాల్స్ అయితే చేద్దామండి. మరి కొత్త విధానానికి స్వస్తి పలుకుదామని కాల్ చేయండి. మరి మూడు అంశాల ఆధారంగా ఖాళీల జాబితాను, ఖాళీల ప్లేసుల్ని డిసైడ్ అయితే చేస్తున్నారండి. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయితే జారీ అవుతున్నాయండి. మరి అది ఏంటంటే ప్రధానంగా 3 అంశాలను పరిగణలో తీసుకున్నారు, ఖాళీల జాబితా రూపొందించారు. మరి ఉపాధ్యాయుడు ఎవరైతే లేకుండా సిఆర్పీలతో రన్ అవుతున్నాయో ప్రజెంట్ కొన్ని స్కూల్స్ ఆ విధంగా ఉన్నాయండి, సిఆర్పీలతో రన్ అవుతున్నాయి. అక్కడ ఎటువంటి రెగ్యులర్ టీచర్ కూడా లేరు. మరి అక్కడ సిఆర్పీలతో కొనసాగుతున్న బడులు, సో వాటిని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటూ కొత్త డిఎస్ వాళ్ళని రిక్రూట్ చేస్తారండి. ఒకవేళ మీరు కానీ సెలెక్ట్ అయ్యి అక్కడికి కానీ వెళ్ళారంటే మీరే హెచ్ఎం అయిపోతారండి. యు ఆర్ బోర్న్ హెచ్ఎం అంటారు దాన్ని. ఓకేనండి. రెండవది, ఒక్క సబ్జెక్టు టీచరు లేని ఉన్నత పాఠశాలలు, ఒక సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు కదా, సబ్జెక్ట్ టీచర్లు లేనటువంటి జడ్పీ హై స్కూల్స్, అదేవిధంగా ఎంపీ యూపీ స్కూల్స్ ఉన్నాయండి. సో వాటిలో ఒక్క టీచర్ కూడా లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఒకవేళ నువ్వు సబ్జెక్ట్ సంబంధించిన సెలెక్ట్ అయితే యూపీ స్కూల్కి వెళ్ళొచ్చు, లేదంటే సబ్జెక్ట్ స్కూల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకి వెళ్ళొచ్చు అండి. అది రెండో ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగిందండి గవర్నమెంట్. మూడవది, ఒకే చోట 4 ఖాళీలు ఉంటే అక్కడ ముందుగానే 2 ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి. అక్కడ 4 ఖాళీలు ఉంటే ముందుగానే 2 ఫిల్ చేయడం జరుగుతుంది. మరి రోస్టర్ల పాయింట్లు సైతం పునఃపరిశీలన చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్లు ప్రామాణికమని ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం, కానీ ఆ రోస్టర్ పాయింట్ల మీద కూడా పునఃపరిశీలన చేస్తున్నారు. మిత్రులు గమనించాలి. మరి జాబితా విడుదల చేసిన మరుసటి రోజు చాలామంది మెరిట్ లిస్ట్ ముందు వస్తుందా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చాలామంది మల్ల గుల్లాలు పడుతున్నారండి. మరి నిన్న ఈ ఎన్టీవీ ఛానల్ హడావడి చేసిందండి మనందరం కూడా. మరి రాత్రికి వెబ్సైట్లో ఉంటుంది, అభ్యర్థుల ఫోన్కి సందేశం వస్తుంది, ఎలాగ వస్తుంది. కానీ ఒక డిఎస్సి ఆస్పిరెంట్ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే అలాంటిది ఏమీ లేదు, ఎన్టీవీ స్క్రోలింగ్ కూడా ఆపేసింది, ఒకసారి చెక్ చేసుకోండి అంటూ వాళ్ళ క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే మెరిట్ జాబితాను ఎందుకు ఆలస్యం అవుతుందా అన్నది ఒక అంతు చిక్కని ప్రశ్నగా తయారైంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర రెడీగా ఉంది మెరిట్ లిస్టు, మేట నొక్కితే బయటకు వచ్చేస్తాయి, ఈవెన్ సెలక్షన్ లిస్టుతో సహా. కానీ దాని మీద ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అనే ఉద్దేశంతోనే, అంటే కోర్టు కేసుకు వెళ్ళే అవకాశం ఉంటుంటాయి కొన్ని, అలాగా జరిగితే ఇక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతోనే అన్ని బ్యాక్లాగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మీ ఎదురుగా మెరిట్ లిస్ట్ని అయితే ఉంచుతారండి. ఓకేనండి. అదేవిధంగా 3 అంశాల ఆధారంగా తీసుకున్నారండి. మరి మెగా డిఎస్సి ద్వారా వస్తున్న కొత్త ఉపాధ్యాయులను అత్యవసరమైన పాఠశాలల్లోనే నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మరో 4 రోజుల్లో ఈ యొక్క ఎంపిక జాబితా విడుదల కానుంది. ఈలోగా ఏ జిల్లాలో ఏ పోస్టులు ముందుగా భర్తీ చేయాలో, ఒక సిబ్బందిని పిలిచి కమిషనర్ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. అంటే ఏ జిల్లాకి ఏ పోస్టులు, అంటే ఇక్కడ చిన్న క్లారిటీ, అంటే ఎక్కడ అబ్జెక్షన్ లేని పోస్టులు, ఎక్కడ అబ్జెక్షన్ లేని జిల్లాలు ముందుగా కౌన్సిలింగ్ అయితే నిర్వహించేస్తారండి. అంటే అందరికీ ఒకే రోజు కదా, అంటే ఒక్కొక్క దగ్గర ఎక్కడ అబ్జెక్షన్ లేదో వాటిని ముందుగా ఫిల్ చేస్తారన్నమాట. మరి ఇక్కడ వాటికే తొలి ప్రాధాన్యం. ఇటీవల నిర్వహించినటువంటి ప్రమోషన్స్ ఇచ్చారు, చాలామంది స్కూల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్ అయ్యారు ఎస్జిటి నుంచి. అక్కడ ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు, అదేవిధంగా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అయ్యేమన్నా, ఆ ట్రాన్స్ఫర్స్లో చాలా స్కూల్లో టీచర్స్ లేరు. ఆ ప్లేసులు వీటిని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటున్నారండి. ఇందాక చెప్పిన 3 అంశాలు ఇది కూడా ప్రయారిటీగా తీసుకుంటూ మనకి ఈ యొక్క ఖాళీల నియామకాలు అనేవి జరుగుతాయండి.
మీకు తోడుగా మేము కూడా ఉండడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.